నిజంగా మన జీవితంలో కూడా మనం ఏమనుకుంటాం, దేవుని నమ్ముకున్న కొత్తలో ఆత్మీయ యాత్ర ప్రారంభించిన మొదటి దినాల్లో నేను దేవుని కోసం ఏమైనా చేస్తాను, పాపాన్ని అసహించుకొని బ్రతుకుతాను, పాపాన్ని పెంటగా ఎంచుకుంటాను, పాపం అంటే నాకు అసహ్యం అని బ్రతుకుతాం కదా. చివరికి ఏమైపోతుందంటే రాను రాను రాజగుర్రం గాడిద అయిపోయినట్టు మన జీవితాలు కూడా అలాగై లోకానుసారంగా జీవించడానికి ఇష్టపడి జీవిస్తూ ఉన్నాం. ప్రతి క్రైస్తవుని జీవితంలో అదే జరుగుతూ వచ్చింది. మొదట్లో మనం అనుకుంటాం పాపాన్ని నిర్మూలన చేస్తాం, లోకాన్ని అసహించుకొని బ్రతికేస్తాం అనుకుంటాం కదా. కానీ చివరికి కొన్ని రోజులు గడిచిపోయే కొద్దీ చిన్న పాపం ఎంటర్ అవుతుంది. ఆ చిన్న పాపం కాస్త పెద్ద పాపం అవుతుంది, పెద్ద పాపం కాస్త ఆత్మీయ జీవితమే లోకానుసారంగా మారిపోతుంది. అవునా? నీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించు, నిన్ను నీవు పరీక్షించుకో. దేవుడిచ్చే విజయానికి, దేవుడిచ్చే నిరీక్షణకు, దేవుడిచ్చే బహుమానానికి, దేవుడిచ్చే నిత్య సంతోషానికి అర్హత లేకపోయినా కూడా నేను కూడా ఒక మంచి ఆత్మీయుణ్ణి, నేను కూడా మంచి క్రైస్తవుని, నేను కూడా మంచి సంఘ పెద్దను, నేను కూడా మంచి దైవ సేవకునని చెప్పుకొని తిరుగుతా ఉంటే లోకంలో మనుషుల మధ్య నువ్వు చలామణి కావచ్చు, కానీ దేవుని సన్నిధిలో, దేవుని సింహాసనం ఎదుట నువ్వు నిలబడినప్పుడు, నీ చరిత్ర అంతా దేవుడు బయట పెట్టినప్పుడు, అప్పుడుంటే నీ జీవితంలో ఈ ఈ లోకంలో పొందుకొని ఆ సిగ్గంతా అప్పుడు పొందుకుంటావు. ఒక్కసారి ఆలోచించు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. మనలో చాలా మంది క్రైస్తవుల భవిష్యత్తు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు మన జీవితం ఎలా ఉందో తలుచుకుంటుంటే నవ్వు వస్తుంది నాకు. అది చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ జీవితాలు అంతా బయటకు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఫేసులు చూడాలి అక్కడ ఉన్నప్పుడు కదా. నిజం నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ ప్రతి ఒక్కరి రహస్య జీవితం అంతా బయటపడినప్పుడు వారి ఫేసులు ఉంటాయి, అత్యద్భుతంగా ఉంటాయి కదా. అలా ఉంటుంది మన క్రైస్తవుల జీవితం. ఒకసారి ఆలోచించండి. అలాంటి పరిస్థితి మన జీవితంలో మనం పొందుకోకుండా జాగ్రత్త పడాలి, లేదంటే మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎవరినో చూసి నవ్వుకోవడం కాదు, మన జీవితం కూడా అలాంటి పరిస్థితి వస్తుంది, దానికి కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి మన జీవితాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా?